పారవాళ్ళ శంకరరావు అన్న. అన్న నెక్స్ట్ ఏ నియోజకవర్గం అన్న మీది? భీమిలి నియోజకవర్గం. ఏ ఊరన్న? పాలవలస. అన్న ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది అన్న. ఎందుకన్నా అంత కాన్ఫిడెన్స్ చేస్తున్నాం? నమ్మకం అన్న మాకు అది. భీమిలి నియోజకవర్గం వస్తుంది, అవతల చంద్రబాబు వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే మరి మంచి జరిగిద్ది అన్న? జరుగుతుంది అన్న. భూముల రేట్లు పడిపోయాయి, అన్నీ పడిపోయాయి. అన్ని రేట్లు నిత్యావసర ధరలు కూడా తగ్గిపోయాయి, పెరిగించారు రేట్లు అన్నీ. ఈ 5 ఏళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేశారన్న? ఏం డెవలప్మెంట్ లేదన్న. మామిడి తోటలు వందల వేల ఎకరాలు ఒలుచుకొని తినేసాడు, ఇంకేటి లేదన్న ఇక్కడ. అన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధంగా ఉన్నా, నేనే సీఎం అవుతా అంటున్నారు. మా చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు, చంద్రబాబు సిద్ధం సీఎం అవుతాడు. అంటే మీ వైసీపీ ఎమ్మెల్యే వల్ల మీకేమైనా మీ గ్రామంలో అయినా ఏమైనా మంచి జరిగిందా? ఏం మంచి జరగలేదు, మాకేం మంచి జరగలేదు. టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా? బాగా జరిగిందన్న. రోడ్లు వేశారు, చాలా ట్యాంకులు కట్టించారు, అన్ని చేశాడు, అభివృద్ధి చేశాడు అప్పుడు. మరి నెక్స్ట్ ఓవరాల్ గా 2024లో సీఎం పక్క చంద్రబాబు నాయుడు. అంటే మన ఎంపీ స్థానాల గురించి ఏం చెప్తావు? పక్క భర్త. అంటే మరి బొత్స ఝాన్సీ గారు కూడా నేను సిద్ధంగా ఉన్నా అంటున్నారన్న. లేదన్న, ఇక్కడ మీకోసం ఫైట్ చేయగలరా? చేస్తాం. భర్త గారు చేస్తాడు. అసలు భర్త గారి గురించి ఒక నిమిషంలో ఏం చెప్తాం? భర్త చాలా మంచి వ్యక్తి ఇక్కడ. నెక్స్ట్ ప్రభుత్వం పక్క టీడీపీ వస్తుంది. అన్న మీ పేరు? శ్రీను. అన్న ఏ నియోజకవర్గం మీది? భీమిలి. అన్న ఏ ఊరు అన్న మీది? పాలవలస. అన్న మరి 2024లో సీఎం ఎవరైతే బాగుంటుంది? ఈ పవన్ కళ్యాణ్ అంటే మరి ఇక ఎలయన్స్ ఉంది కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉంది. అన్న మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మరి మంచి చేస్తారా? మంచి అయిపోయినా చెడు అయితే చేయడు అది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? జగన్మోహన్ రెడ్డి అయితే మాకు కొందరు నచ్చేది, కొందరు నచ్చలేదండి. మాకైతే నచ్చలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ తీసుకొస్తా అంటున్నారు, తీసుకొస్తారా? గెలిచిన తర్వాత చూడాలి మరి. మనం ఎవరైనా వాళ్ళు వాగ్దానాలు ఇస్తారు, వాళ్ళు గెలిచాక మనం చూడాలి. అసలు జగన్ పై మీ అభిప్రాయం ఏంటి? జగన్ పై ఏముంది, డెవలప్మెంట్ లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తగ్గిపోయింది. ఇంకా ఏటి లేవు, ఇంకా పరిశ్రమలో ఏటి లేవు, ఇంకేటి. మరి పోలవరం అలాగే అయిపోయింది. మన రాజధాని కూడా లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఇప్పటికీ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను గెలిస్తే మంచి డెవలప్మెంట్ తీసుకొస్తా అన్నారు, తీసుకొస్తారా? తీసుకురావచ్చు. మరి ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఈసారి మరి ఎంపీ స్థానంలో భరత్ గారు నుంచి ఉన్నారు, ఆయనపై అసలు మీ అభిప్రాయం ఏంటి? భరత్ గారికి అవకాశం ఉందండి ఈసారి. 100% గెలిచే అవకాశం. అన్న బొత్స ఝాన్సీ గారు కూడా నేను సిద్ధం, నేను రెడీ అంటున్నారు. అవునండి, సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు వెళ్ళిపోవడానికి. ఇంక దానికే ఉంది. అన్న భరత్ గారు నేను స్టీల్ ప్లాంట్ గారి గురించి నేను ఫైట్ చేస్తా అంటున్నారు. చూడాలండి, ఏదైనా ఎలక్షన్ అయ్యే వరకు మనం ఏం చెప్పాలి. 2024 పక్కా సీఎం అన్న. 2024 చంద్రబాబు నాయుడు పక్క. భరత్ గారి గురించి ఏం చెప్తాం? భరత్ గారు ఎంపీగా ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. గంటా శ్రీనివాసరావుపై మీ అభిప్రాయం? గంటా శ్రీనివాసం మరి ఎక్కడ ఆయనకి ఓటమి అంటే లేదు. అది ఎక్కడ అడుగు పెట్టినా ఆయన గెలిచే సత్తా ఉన్న క్యాండిడేట్ అతను. మీ పేరు? కృష్ణ. సార్ ఏ నియోజకవర్గం ఇది? మాది వచ్చి పెద్దాపురం. సార్ నెక్స్ట్ ఎలక్షన్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కూటమి వస్తే బాగుంటది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి బాగుంటుంది. సార్ ఇలా అలయన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా, మీకు ఏమన్నా బీజేపీ పైన ఉంటే మీకు ఫండ్స్ అన్నా రిలీజ్ చాలా ఈజీగా ఉంటుంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 ఏళ్ళు మీకు ఎలా అనిపించింది? ఎలా ఉందంటే ఆయన ఆస్తులు ఏమన్నా జనాలు పంచితే బాగుండని అనిపిస్తుంది. అంతేకాకుండా ట్యాక్సులు కట్టిన వాళ్ళు ఆస్తులు పక్కన వాళ్ళు పెంచడానికి ఎవడీడు? నేను ఎందుకు ఎక్కించింది? సంక్షేమమేనా ఇది? అది కాదు కదా. మరి ఇప్పుడు ఛాలెంజ్ చేసి ధీమాగా నేను 170 సీట్లు గెలుస్తానని అంటున్నాడు, నిజమేనా? తప్పేముంది, నేను అంటాను అంటే అయిపోదు కదా. ఎవరికి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని వాళ్ళు అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇక్కడ మీకు నెరవేర్చారా? ఇక్కడ నేర్చుకోవడానికి ఏంది, సంక్షేమం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఉన్న ట్యాక్స్ గట్రా ఎందుకు కడుతున్నారు? అన్నీ
ఇప్పుడు రోడ్లు వేసుకుని అందంగా చేయడానికి వైజాగ్ లో కొన్ని రోడ్లు పడినాయి. అవి కూడా ఏంటంటే సెంట్రల్ నుంచి వచ్చిందన్నమాట. ఇది ఏంటది స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో ఉన్న డబ్బులు పెట్టారు. అంతేగాని జనాలకు కూడా తెలియదు ఇక్కడ. ఏముంది, సంక్షేమం అంటే కాదు కదా, అభివృద్ధి ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు అందరూ మొత్తం ఎక్కువ ఎడ్యుకేటెడ్స్ ఉన్నది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే. వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు, యుఎస్ లో ఉంటున్నారు. మొత్తం హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. దానికి కారణం ఎవరు? ఏదన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? సార్ ఐటీ మినిస్టర్ నేను చేశానని అంటున్నారు సార్. గుడ్డు పొదిగాడు, పిల్ల ఇంకా రావట్లేదు. ఏం చేశారు? పచ్చళ్ళ తాండ్ర బాబా తాండ్రా ఏం పెట్టారు? అది కాదు కదా. వైజాగ్ లో నేను చాలా కంపెనీలు తీసుకొచ్చానని అంటున్నాడు. అదే ఒక కంపెనీ చెప్పండి, మీరే ఒకటి చెప్పండి. ప్రతిదానికి డబ్బులు. అయ్యే సార్ ఈసారి ఇక్కడ ఎంపీ స్థానాలు భరత్ గారు కానీ బొత్స ఝాన్సీ గారు కానీ గెలవగలరా? భర్త గారు గెలుస్తారు. ఎందుకు? వైజాగ్ క్యాపిటల్ అని పొద్దున్న లేస్తే ఇది అన్ని అంటున్నారు కదా. ఈవెన్ వైజాగ్ లోనే వీళ్ళకి వెళ్ళలేరు. ఉన్న 175 ఎక్కడ ఎడతారు ఇలా? వైజాగ్ లోనే వెళ్ళలేరు కదా ఇలా. వైజాగ్ లోనే దెబ్బగా ఉంది. ఉన్నది ఇక్కడ చేసింది అంటే ఏమీ లేనే లేదు. సార్ అసలు భరత్ గారు మీ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎప్పుడైనా వచ్చారా మీ దగ్గరికి? ఆయన ఏమన్నా ఏదో ఇప్పుడు తిరుగుతారు కానీ వాళ్ళందరికీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి తిరగరు కదా. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇప్పుడు పదవి ఏమన్నా ఉంటే తిరుగుతారు. సార్ నెక్స్ట్ అయితే భరత్ గారు ఇక్కడ గెలవచ్చు ఎంపీ స్థానంలో? గెలవచ్చు పక్కా 99% నాకు తెలుసు అనుకుంటున్నా. అరవింద్ అండి. ఏ కాన్స్టిట్యున్సీ మీది? మాది ఇక్కడ మరిపాలెం. మరి నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ అండి. ఎందుకు తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నావు? నేను ఎంచుకోలేదండి. యాక్చువల్గా 5 years నుంచి ఏం పెద్దగా డెవలప్మెంట్ లేదు వైజాగ్లోని. ఐటీ కంపెనీస్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏం లేదు. సో ఇంతకు ముందు అయితే ఐటీ కంపెనీస్ కొన్ని వచ్చాయి, అవి ఇప్పుడు లేవు. సో టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది 5 ఏళ్ళు? నేను 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడ లేనండి. యాక్చువల్గా 1 year వచ్చాను. నేను న్యూస్ బట్టి చూస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ అంతగా లేవు అంటున్నారు. డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? డెవలప్మెంట్ అంటే ఐడియా లేదండి. ఐ థింక్ నో. ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు వస్తే ఇక్కడ ఐటీ హబ్గా మారుస్తా అంటున్నారు, మార్చగలరా? మార్చగలరండి డెఫినెట్గా. ఈయన హామీలు ఇచ్చినవి అన్ని చేశారా ఇక్కడ మీ వైజాగ్ లో? చేశారండి, ఆల్మోస్ట్ తను కృషి చేశారు. యాక్చువల్గా అంతకుముందు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళతోని పొత్తు ఇచ్చేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రామిస్ చేసింది ఇవ్వలేదని. సో డెఫినెట్గా ఇప్పుడు వస్తే అతను చేస్తాడని నమ్మకం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ వైజాగ్లో ఎన్ని చేస్తానని చెప్పారు కదా, ఎన్ని చేశారా? లేదండి. మరి అయినా కానీ నేను సిద్ధం, నేనే 170 సీట్లు నాకే వస్తాయని అంటున్నారు. ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది కదండి, అంతే. అధికారం ఎవరిది వస్తుంది పక్క? అధికారం చంద్రబాబు కంటే. ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్ ఉన్నారు? ఇప్పుడు పాలన చూసారు కదండి ప్రజలందరూ, సో అతనికే వేస్తారని అనుకుంటున్నాను. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు హరీష్ బ్రో. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం? ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరో అని చెప్పే ముందు నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అది చెప్తానండి. సీఎం అవ్వాలంటే ఒక క్వాలిఫికేషన్ పెట్టాలి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం అవ్వాలంటే ఒక క్వాలిఫికేషన్, అట్లీస్ట్ ఐఏఎస్ అయి ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నీ చేయగలరు. అవన్నీ ఏం తెలియకుండా ఊరికే సీఎం అయిపోయి ఏదో డిగ్రీ చేసి సీఎం అయిపోయి అలాగా ఉండకూడదు అసలు. ఎవడైతే ఐఏఎస్ క్వాలిఫికేషన్ ఉంటుందో అలాంటి వాళ్ళకి సీఎం పోస్ట్ ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి సీఎం పోస్ట్, నేను సీఎం అవుతానంటే సీఎం ఇవ్వడానికి కుదరదు. అలా ఎప్పుడైతే పెడతారో మన స్టేట్ డెవలప్ అవుద్ది, మన కంట్రీ డెవలప్ అవుద్ది. ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతాయి, అన్ని డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ లేనిదే మనకి వేస్ట్ కదా. ఇవన్నీ సీఎంలు నేను సీఎం అని చెప్పుకోవడానికే బాగుంటాయి. సీఎం చెప్పుకొని ఏం లాభం? కానీ ఇంకొక పరంగా ఆలోచిస్తే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, నాలెడ్జ్ కూడా ఉండాలి అని అనుకుంటాం. నాలెడ్జ్ పరంగా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సీఎం పదవి ఇవ్వాలి అని అనుకుంటాం. ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అంటే మనకు తెలిసిన వాళ్ళలో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉండేది చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు దాంట్లో బీజేపీ వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి కేంద్రం నుంచి హెల్ప్ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా
ఈ చంద్రబాబు ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యి కొంచెం ఏదన్నా డెవలప్మెంట్ జరగవచ్చు అని ఆశిస్తున్నాం. అంతేగాని వాళ్ళు గెలిచేస్తారని చెప్పట్లేదు, వాళ్ళు ఆశిస్తున్నాం. కానీ డెవలప్మెంట్ తగ్గిపోయింది. డెవలప్మెంట్ కోసంగా ఈసారి కొంచెం ఎక్స్పీరియన్స్ యాడ్ అయిన పర్సన్స్ వస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. బాబాయ్ నీ పేరు? ఫైట్ రోజు బాబాయ్ మీరు ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళు? నియోజకవర్గం భీమిలే భీమిలి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, చనిపోయారు అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మాకు బాగోలేదు, మాకైతే కూలోళ్ళకి అయితే బాగోలేదు, మా లేబర్కి అయితే బాగోలేదు. మా ఊరు లేబర్కి అయితే బాగోలేదు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, ఆటో వాళ్ళకి ఇచ్చుకుంటారు, మంగళవాళ్ళకి ఇచ్చుకుంటారు, టైలర్కి ఇచ్చుకుంటారు, ఆ నాయలకి ఇచ్చుకుంటారు. కూలోడిని చూడలేదు, ఒక తాపి మేస్త్రిని, ఒక కూలి మనిషిని చూడలేదు. 6 నెలలు చాలా ఇబ్బంది పెట్టేస్తారు. మామూలుగా ఇబ్బంది కాదు. పనికి లేదు, ఇసుక లేదు, పని లేదు, ఏది తింటాం. పోనీ కానిపారికి వేయలేదు, కూలీలు లేట్ అవుతారని నాయలకి వేస్తాను. నాయలకి ఏటి తక్కువ, మంగళవారికి కాదు, మంగళవారికి ఏటి తక్కువ, టైలర్కి వేస్తారు, టైలర్కి ఏటి తక్కువ. 550 రూపాయలు టైలర్ ఒక జత పూర్తే. ఏది వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఏది డబ్బులు, ఆటో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. కూలీలు లేట్ చేశారు వాళ్ళని. అసలు ఏటేం చేశాను కూలీలని. కనీసం కూలీలకు ఒక మాట, మీరు ఎలా పోతున్నారు నేను మాట లేదు, ఇంకేం చెప్తాం. కూలీలకు ఒక మాట లేదు బతకడానికి. ఒక కోరనెల్లి అందులో కరోనా. జగన్మోహన్ రెడ్డిని పథకాలు పెట్టారు కదా, మీకేం అందట్లేదా? మాకేం పథకాలు లేదండి. కూలీలకి ఏం పథకం పెట్టలేదు. కూలీలకి ఏం పథకాలు చెప్తాను కదా. ఆటో డ్రైవర్లు పెట్టారు పథకం, మంగళవారు పెట్టారు, టైలర్ పెట్టారు, లాయర్కి పెట్టారు, కూలోడికి పెట్టలేదు ఏ పథకం. కూలోడికి ఎవరికి పట్టలేదు. రేపు ఇప్పుడు సాయంకాలం పనిచేసి ఇప్పుడు కూర్చోను ఒక ఇంటికి వెళ్తాం. మీకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మీకేం న్యాయం చేయలేదా? ఎమ్మెల్యేలు ఎవరు మాకు వాళ్ళని తిరగమండి. మేము వాళ్ళు అడగం, మాకు అవసరం. మా పని అయితే మేము చూసుకుంటాం. మా పని దొరికితే వెళ్తాము, పని లేకపోతే ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాము. అంతేగాని ఒక ఎమ్మెల్యే గారికి వెళ్ళాము, మినిస్టర్ గారికి వెళ్ళాము మాకు అవసరం.